అందరికీ నమస్తే మాస్టర్స్. స్వాధ్యాయంలో భాగంగా మనం ఈరోజు ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, ఈరోజు 4th చాప్టర్ గమనించడం ద్వారా స్వేచ్ఛ, దీనిలోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, పార్ట్ 16. మమేకమైపోవడం అనే సమస్యను పరిష్కరించడానికి ప్రజలు నానా రకాల పద్ధతులను, సాధనాలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అవి పనిచేయవు. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారాలన్నీ మూర్తిమత్వపు స్థాయిలోనే ఉండి, మూర్తిమత్వపు వాహనాలతోనే మమేకమై ఉన్నంతకాలం ఏ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు. మనిషి యాంత్రిక స్వభావం చేతుల్లోనే ఈ సమస్య ఉన్నంతకాలం అతను నిస్సహాయుడిగానే ఉండిపోతాడు. తాత్కాలిక సహాయం అందించడం కుదురుతుంది, కానీ వ్యక్తి తన అసలైన ఆత్మకు చెందిన లోకంలోకి ప్రవేశించడం మొదలుపెట్టినప్పుడే శాశ్వత సహాయం అందే అవకాశం ఉంటుంది. మనల్ని విముక్తం చేసుకొని మనం స్వేచ్ఛ వైపు పురోగమించేలా సహాయపడటానికి ఉపయోగించుకోగల పద్ధతి ఒకటి ఉంది. గమనించడమే ఆ పద్ధతి. మీరు పనులు చేస్తుండగా గమనించండి. మీ భావోద్వేగాలను గమనించండి. మీ ఆలోచనలను గమనించండి. మీ ప్రతిచర్యలను గమనించండి. అంతిమంగా మీరు గమనిస్తున్న వస్తువు లేదా విషయం మీరు కాదు అనే గ్రహణను మీలో సృష్టించుకుంటారు. ఆ విధంగా మీ యాంత్రాంగం నుంచి, మీ యాంత్రాంగపు వ్యక్తీకరణల నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు. ఇది జ్ఞానం కాదు, అనుభవం. మీరు గమనిస్తున్న కొద్దీ మీ ఆత్మకు దగ్గరగా ఉండి, మీ మూర్తిమత్వం కాని దాని నుంచి ఇంకా దూరం వెళతారు. మీరు గమనించడం కొనసాగించిన కొద్దీ మీ మూర్తిమత్వపు వాహనాలపైన, అవి చేసే పనులపైన మీరు ఇంకా ఎక్కువ నియంత్రణ పొందగలుగుతారని తెలుసుకుంటారు. చివరకు మీరు మీ నియంత్రణ కోల్పోకుండానే మీ వాహనాల నుంచి వాస్తవంగా విడిగా ఉండే సహాయం కూడా వస్తుంది. వాస్తవంగా విడిగా ఉండే సమయం కూడా వస్తుంది. మీరు మీ శరీరం కాదు అనే అనుభవం పొందడమే మొదటి పురోగతి. మీరు మీ భావోద్వేగపరమైన స్వభావం కాదు అని గ్రహించడం రెండవ పురోగతి. మీరు మీ మానసిక శరీరం కాదు, మీ ఆలోచనలు, జ్ఞానము, అభిప్రాయాలు లేదా కలలు కూడా కాదు అని మీరు గ్రహించడం మూడవ పురోగతి. అది మిమ్మల్ని జ్ఞానోదయ శిఖరానికి చేర్చుతుంది. మూర్తిమత్వం అనేది మీరు నడిపే ఓ కారు లాంటిది. మీ యంత్రాంగం పనిచేస్తుండగా మీరు గమనించవచ్చు. మీ భౌతిక శరీరాన్ని గమనించటానికి అరగంట, భావనామయ శరీరాన్ని గమనించటానికి అరగంట, మానసిక శరీరాన్ని గమనించటానికి బహుశా 1 గంట సమయాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఆ సమయాల్లో అవి చేసే పనులకు పేర్లు పెట్టడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, మీ భావోద్వేగాలను గమనించి ఈ భావాన్ని భయం అంటారు, ఇది ద్వేషం, ఇది అసూయ, ఇది దురాశ అని అనుకోండి. ఈ భావోద్వేగాలకు సంబంధించిన వస్తువుతో మీరు మమేకమైపోతే కనుక మీరు వాటిని చూడలేరు. కానీ మీరు వాటిని గమనించడానికి ప్రయత్నిస్తే కనుక అంతిమంగా జరిగేది ఏమిటంటే, మొదట మిమ్మల్ని మీరు ఆ భావోద్వేగాలకు చెందిన వస్తువు లేదా విషయాల నుంచి వేరు చేసుకోగలుగుతారు. తర్వాత ఆ భావోద్వేగాల నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోగలుగుతారు. గమనించడం అనేది మిమ్మల్ని మమేకమైపోవడం నుంచి దూరం చేస్తుంది. స్వేచ్ఛ అనేది తమ స్వంత యథార్థ ఆత్మతో కలగలిసి అలా ఉన్నవారికే చెందుతుంది.
తన వ్యక్తీకరణకు చెందిన వాహనాలలో మమేకమైపోయిన మనిషికి స్వేచ్ఛ ఉండదు. మీ యథార్థ ఆత్మకు మీరు దగ్గరైన కొద్దీ సౌందర్యాన్ని, మంచితనాన్ని, ధార్మికతను, ఆనందాన్ని, స్వేచ్ఛను ప్రసరిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ అంటేనే సౌందర్యం, మంచితనం, ధార్మికత, ఆనందం, స్వేచ్ఛ. మీ భౌతిక జీవితం ఆ అంతర్గత సౌందర్యాన్నే ప్రసరిస్తుంది. మీ చర్యలు, పనులు, కదలికలు అన్నీ సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. తమ యథార్థ ఆత్మ కాంతిలో జీవించే వాళ్ళు పరమాత్మ, విశ్వాత్మల సర్వాత్మ సమన్వయాన్ని సాకారం చేస్తారు. అలాగే వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ విశ్వాత్మ సామరస్యం తనను తాను వ్యక్తం చేసుకుంటుంది. అలాంటి సమకాలిక సమన్వయం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మన భావోద్వేగపరమైన జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతాయి. ఏకాత్మ సౌందర్యం, ప్రేమ అనేవి మన భావోద్వేగాల ద్వారా ప్రసరించి సరైన మానవ సంబంధాలను, సద్భావనను, సహకారాన్ని సృష్టిస్తాయి. మానసిక తలంలో ఆత్మ దివ్యజ్ఞాన ప్రకాశంగా ప్రకాశిస్తుంది. మన మనస్సు అంతర్గత ఆత్మ నుంచి గొప్ప కాంతిని నిరంతరంగా అందుకొని స్పష్టమైన ఆలోచన విధానం ద్వారా అంతర్దృష్టిగాను, దూరదృష్టిగాను ఆ కాంతిని ప్రసరిస్తుంది. మన ఆలోచనలు, మాటలు అత్యధిక స్థాయి విద్యుత్ శక్తితో నిండిన అంతర్గత సౌందర్యం, అంతర్గతమైన మంచితనం, ధార్మికత, ఆనందం, స్వేచ్ఛలను ప్రతిఫలిస్తాయి. మనల్ని మనం తెలుసుకోవాలని మనకు చెప్తూ ఉంటారు. ఈ భూగ్రహం మీద ఎవ్వరూ తమను తాము తెలుసుకోలేరు. ఎవరైనా కేవలం తమలాగా ఉండగలరు. తనను తాను తెలుసుకోవడం అనేది ద్వైతం. తెలుసుకునేవాడు, వస్తువు ఉంటాయి. మనం తెలుసుకునేవారుగా, తెలుసుకోవాల్సిన వస్తువుగా ఉండి అదే సమయంలో మనం మనలాగా ఉండటం అనేది సాధ్యం కాదు. కానీ ఎవరైనా తనలాగానే తయారైనప్పుడు అతని ఆత్మ ఇక ఓ వస్తువుగా ఉండదు, కేవలం అతనే ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకొని రేపు కంటిన్యూయేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మాధవి.